1 2 3 4 5 6 7 8 16 సార్లు అయిపోయినాక 17వ సారికి కూడా ఢిల్లీకి ఉరికింది. అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు. నేడు మరోసారి అస్థినకు ముఖ్యమంత్రి. అత్యధిక సార్లు సొంత పనులు పార్టీ కోసమే. రాష్ట్ర ప్రయోజనాల కన్నా స్వప్రయోజనాలే మిన్న. ఒకసారి పర్యటనకు దాదాపు 2 కోట్ల నుంచి 5 కోట్ల ఖర్చు. కోట్లాది రూపాయల ప్రజాధనం ఢిల్లీ పర్యటనలకే ఖర్చు. ఇక చూడండి ఎప్పంచెలు పోయినా చూడు. డిసెంబర్ 6న కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ. ఏది పోయిన డిసెంబర్ 8న అధిష్టానంతో చర్చలు. డిసెంబర్ 19న పార్టీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్తో చర్చలు. డిసెంబర్ 26న అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం. పార్టీ జాతీయ అధ్యక్షుడితో చర్చలు. డిసెంబర్లో 4 సార్లు పోయింది. నెలలో 4 సార్లు పోయిందంటే 2 రోజులు ఉన్నా కూడా 8 రోజులు వీకినే అటే. అంటే 8 రోజులు ఇక్కడ ప్రజలకు అందుబాటులో లేడు. నెలలో 8 రోజులు అందుబాటులో లేడు. ఇక జనవరి 4న ప్రత్యేక విమానంలో ఢిల్లీకి కేంద్ర మంత్రులతో చర్చలు. జనవరి 12న ఖార్గే రాహుల్ గాంధీతో భేటీ. లోక్సభ అభ్యర్థులపై చర్చ. అంటే జనవరిలో కూడా ఒక 6 రోజులు ప్రజలకు అందుబాటులో లేడు. 3 రోజులు ఉన్నాడు అప్పుడు అక్కడ, 6 రోజులు లేడు. ఇక ఫిబ్రవరి 19న కాంగ్రెస్ పెద్దలతో సమావేశం. అంటే ఇక్కడ 2 రోజులు లేడు అందుబాటులో. ఇక మార్చి 7న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం. మార్చి 13న లోక్సభ అభ్యర్థుల ఎంపిక. మార్చి 18న ఏఐసిసి ఎన్నికల కమిటీ సమావేశం. మార్చి 27న మధ్యాహ్నం డిప్యూటీ సీఎం ఉత్తమ్ తో చర్చలు అక్కడ ఢిల్లీలో. మార్చి 31న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ. అంటే మార్చిలో 4 సార్లు ఢిల్లీకి ఉరికింది. 4 సార్లు అంటే ఇవో 2 రోజులు 3 రోజులు వేసుకున్న 12 రోజులు అందుబాటులో లేడు ప్రజలకి. ఇక్కడ రాష్ట్రంలో 12 రోజులు లేడు. నెలకు 30 రోజులు ఉంటే 12 రోజులు హైదరాబాద్లో లేడు, రాష్ట్రంలోనే లేడు. అంటే 12 రోజుల పాలన గాలికే. ఇక ఏప్రిల్ 11న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులపై చర్చ. మే 28న రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాకు స్వాగతం. జూన్ 7న సిడబ్ల్యూసి సమావేశం. జూన్ 24న పిసిసి చీఫ్ కేబినెట్ విస్తరణ. నామినేటెడ్ పోస్టుల భర్తీ కేంద్ర మంత్రులతో చర్చలు. జూలై 3న మళ్ళీ నేడు పెద్దలతో చర్చలకు ఉరికింది. అంటే జూన్లో దగ్గర 5 రోజులు అందుబాటులో లేడు, మేలో 2 రోజులు అందుబాటులో లేడు. ఇట్లా 17 రోజులు అంటే కనీసం ఢిల్లీకి పోవడానికి రావడానికి 2 రోజుల చొప్పున అక్కడ సమయం కేటాయించిన 34 రోజులు ఇప్పటి వరకు ప్రజలకు అందుబాటులో లేడు. 34 రోజుల పాలన గాలికి వదిలిపెట్టాడు. 7 నెలలు కూడా ఇంకా పూర్తి కాలే. ఇది 6 నెలలే అయిపోయింది. 6 నెలల్లో 3 రోజులు వేసుకున్నా ఇక ఇంకో 3 రోజులు అయితే 7 నెలలు అయితే 7 నెలల్లో 36 రోజులు ప్రజలకు అందుబాటులో లేడు. ఎవరి కోసం ఈయన పాలన సాగిస్తాడో మనం అర్థం చేసుకోవాలి. కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మొత్తుకున్నారు. ఏమన్నారు? అరే బాబు, వీళ్ళ కడుపునొచ్చినా చెలో ఢిల్లీ, కాలునొచ్చినా చెలో ఢిల్లీ, వీళ్ళ పార్టీలో ఏ సీమ చిటుక్కుమన్నా చెలో ఢిల్లీ అని ఆయన అంటే లేదు. కేసీఆర్ కొడుకు, కేసీఆర్ కూతురు, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళే శత్రువులు తెలంగాణకు. ఇప్పుడు వీళ్ళేం చేస్తాను? పీకి కట్టలు కడతాను. ఇక ఈ కట్టలన్నీ తీసుకొని పోయి రోట్లు వేసిన వాళ్ళు. సిగ్గులేని వెదవల్లారా. ప్రజలకే సిగ్గులేదు. ముందు ప్రజలనే తిట్టాలి, ప్రజలకే బుద్ధి చెప్పాలి, తర్వాతనే నాయకులకు బుద్ధి చెప్పాలి. ఒక నాయకుడు చెడ్డోడిగా మారుతాడన్నా, ఒక పాలకుడు అసమర్థుడిగా మారుతాడన్నా ప్రజల వైఫల్యమే అది. ప్రజలే కదా వాళ్ళని సమర్థించేది. ఓటుకు నోటు దొంగని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తానంటే ప్రజలు సపోర్టుకు వచ్చిందంటే అర్థం చేసుకోరు. ఇక ఓటుకు నోటుకు పాల్పడ్డోని తీసుకొచ్చి కోడంగల్ ప్రజలు గెలిపించిందంటే కోడంగల్ ప్రజలకు సిగ్గులేనట్టు. అంటే నేరస్తున్నే మేము నాయకునిగా ఎన్నుకోవాలనుకుంటున్నాం అని చెప్పినట్టు. కాబట్టి అలాంటి నేర స్వభావం నేరస్తులే ఈ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలను పట్టించుకోరు సహజంగా. అదే జరుగుతుంది. ఇక ఒక్కొక్క పర్యటనకు దాదాపు 2 కోట్ల నుండి 5 కోట్ల అట. అంటే ఇక అర్థం చేసుకోర్రి, 2 కోట్లే వేసుకుందాం, 5 కోట్లు దాకా వద్దు. 17 సార్లు వేయండి కదా, 17 × 2 34 కోట్లు. ఇక అర్థం చేసుకోరు. ఒకవేళ 5 కోట్లు వేసుకుంటే 150 కోట్లు అవుతుంది. ఢిల్లీ పర్యటనలకే రేవంత్ రెడ్డి గారు 150 కోట్ల తెలంగాణ ప్రజాధనాన్ని ఆగం చేసి పడేసింది కేవలం ఢిల్లీకి పోయి రావడానికే.
17 సార్లు ఢిల్లీకి పోయి రావడానికి రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఖర్చు, ప్రజల నుంచి దోచిన పన్నుల రూపంలో కావచ్చు, ఇతరత్ర ఖర్చుల రూపంలో కావచ్చు, ప్రజల నుంచి దోచిన తమ్ముతోటి పబ్బం గడుపుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి. 150 కోట్ల ప్రజాధనాన్ని ఒక్కసారి ఢిల్లీకి పోయి రావడానికి ఖర్చు పెట్టాడు. ఈ ఖర్చులు మిగిలేటి కదా మనకు, మన నాయకులు మనకు గెలిపించుకుంటే. పాలన గాలికి అయిపోయా, పైసలు మంది పాలైపోయా. ఎట్లున్నాయి చూడు. ఈ ఎప్పుడు అర్థమవుతుందో మన తెలంగాణలో. వాడు పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో బుద్ధిగాల్లో ఇంకా ఏ కాంగ్రెస్ను తరిమికొచ్చిండ్రు, ఏ బీజేపీని తరిమికొచ్చిండ్రు. కాకపోతే మెల్లగా వాళ్ళు కూడా వాళ్ళకు తెలియకుండానే బీజేపీని స్వాగతం పలికింది. అది ఏదో ఒక రోజు వాళ్ళకు ఏకాయి మేకవుతుంది ఆడ. కాకపోతే వాళ్ళు లోకల్ లీడర్లకే అధికారం ఇచ్చింది అక్కడ. ఇక మన సన్నాసులు ఉన్నారు, మన ప్రజలు. తప్పులేదు మిమ్మల్ని ఇట్టుట్లా. ఈరోజు నిరుద్యోగులు బాధపడుతున్నా, రైతులు చచ్చిపోతున్నా, కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు ఇచ్చింది చూడు. 64 సీట్లు ఇచ్చిన ప్రజలు మహా దొంగలిగా వాళ్ళు.